హాయ్ గాయ్స్, అనగా అనగా అనే ఒక మూవీ అయితే ఈటీవీలోకి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ విషయానికి వచ్చేస్తే అసలు వేరే లెవెల్ క్లాసిక్ హిట్ అని చెప్పొచ్చు. సుమంత్ గారు ఎప్పుడొచ్చినా, ఎంత లేటుగా వచ్చినా, ఎంత లేటెస్ట్ గా వస్తారంటే అలా ఉంటదన్నమాట మూవీ చూస్తే. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఒక మంచి క్లాసిక్ తో కూడిన డీసెంట్ హిట్ అని చెప్పొచ్చు అనమాట. చాలా బాగుంది గైస్. ఎమోషనల్ పరంగా గానీ, కంటెంట్ పరంగా గానీ ఒక మంచి ఎమోషనల్ మూవీ అని అయితే చెప్తా అనమాట. సో సుమంత్ గారికి మంచి హిట్ కూడా ఇస్తుంది అట్లాంటి మూవీ. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లాట్ ఏంటి అంటే, ప్రెసెంట్ జనరేషన్ కిడ్స్ ఎలా అయితే ఉంటారంటే, జనరల్ గా స్కూల్స్ అనేది చాలా పోటీగా సిలబస్ మొత్తాన్ని ఒక స్పీడ్ గా వాళ్ళ బుర్రలోకి ఎక్కించాలని ఉంటారు కదా. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్ లో మన సుమంత్ గారు అసలు తన ఫ్యాకల్టీ ఎలా చేస్తారు, అసలు పిల్లల్ని ఎలా తన కథలతో స్టోరీస్ చెప్పుకుంటూ వాళ్ళని ఎలా గైడ్ చేస్తారు, అసలు లైఫ్ ని ఎలా లీడ్ చేస్తూ ఉంటారు, తనకి ఏమైంది అనేది మూవీ ప్లాట్ అన్నమాట. మంచి ఎమోషనల్ ఉన్న కంటెంట్. సో జనరల్ గా మూవీ అవుట్పుట్ వచ్చేసి జనరల్ గా ఒక 2 hours పైన ఉంటది. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే బాగుంది గైస్, ఒక డీసెంట్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఎమోషనల్ తో పాటు ఒక టర్నింగ్ పాయింట్ టైప్ లో ఉంటది అనమాట. క్లైమాక్స్ కూడా అదే విధంగా ఉంటది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే నాకైతే బాగా నచ్చేసింది. సాంగ్స్ పరంగా కూడా ఓకేగా అన్నట్టయితే ఉందన్నమాట. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే సుమంత్ గారి యాక్టింగ్ అదిరిపోయిందని చెప్పొచ్చు. దాంతో పాటు ఆ కంటెంట్ ఏదైతే ఉందో, స్టోరీ స్క్రిప్ట్ కూడా మూవీకి ప్లసెస్ అనమాట. సాంగ్స్ పరంగా కూడా అదిరిపోయింది. యాక్టింగ్ వైజ్ అందరు ఇరగొట్టేశారు. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే జస్ట్ ఎందుకో తెలియదు, కొద్దిగా లాగ్ అనిపించింది, కానీ అంత అదర్వైజ్ ఓవరాల్ గా అయితే మూవీ పరంగా ఓకే అని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చేసింది. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 3.5 అయితే ఇస్తున్నాను గైస్.